ఈ ముగింపు వేడుకల్లో భాగంగా భారత సాయుధ దళాలకు కృతజ్ఞత తెలుపుతూ బీసీసీఐ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇటీవల విజయవంతమైన ఆపరేషన్ సింధూర్లో విశేష సేవలు అందించిన భారత త్రివిధ దళాల ప్రతినిధులను ఈ సందర్భంగా సత్కరించనున్నారు. అంతేకాకుండా పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ తో పాటు ఆయన కుమారులు శివం మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్ కు తమ సంగీతంతో ప్రేక్షకులను అలరించనున్నారని సమాచారం. ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గతంలో 2009, 2011, 2016 సంవత్సరాల్లో ఫైనల్స్ వరకు చేరినా విజేతగా నిలవలేకపోయింది. సుదీర్ఘ విరామం తర్వాత 2025 సీజన్లో మరోసారి ఫైనల్ కు అర్హత సాధించి టైటిల్స్ పై గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టు 2014లో ఒకసారి ఫైనల్ కు చేరి రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది. ఇన్నేళ్లకు మళ్లీ ఫైనల్ బరిలో నిలిచి తమ తొలి టైటిల్ ను కైవసం చేసుకోవాలని ఉవ్విర్లూరుతోంది. గత 18 ఏళ్లుగా ఈ రెండు జట్లకు ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. దీంతో ఈ రోజు జరిగే ఫైనల్లో ఏ జట్టు విజయం సాధించినా వారికి ఇదే తొలి ఐపీఎల్ టైటిల్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయమని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అభిమానులు కూడా తమ అభిమాన జట్టు విజయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. 2025 ఐపీఎల్ సీజన్ 18 ఫైనల్ కు సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా బెంగళూరు, పంజాబ్ తలపడబోతున్నాయి. 7 గంటల రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్ కోసం కూడా యావత్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏదైతే ఐపీఎల్ సీజన్ 18 లో అద్భుతమైన విక్టరీలతో ఫైనల్ కు చేరిన ఇరు జట్లు కూడా తొలి టైటిల్ కోసం కూడా పోటీ పడుతున్నాయి. అయితే పంజాబ్ కింగ్స్ 11 మాత్రం టాప్ పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అలాగే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ సెకండ్ ప్లేస్ లో ఉంది. అయితే గత ప్లే ఆఫ్ మ్యాచ్ లో మాత్రం ఇరు జట్లు కూడా సూపర్ విక్టరీలు కొట్టి ఫైనల్ చేరిన పరిస్థితి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చూసుకున్నట్టే విరాట్ కోహ్లీ గత 17 సీజన్లతో కూడా ఎదురు చూస్తున్నాడు. అతని టైటిల్ ఊరిస్తూనే ఉంది. అతని కెప్టెన్సీ లో కూడా ఆ జట్టు టైటిల్ గెలవలేకపోయింది. ఆ తర్వాత రజత్ పట్టిదార్ కెప్టెన్సీ తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి ఆ జట్టు ఖచ్చితంగా టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంది. ముఖ్యంగా ఒక ప్రెడిక్షన్ అయితే నడుస్తుంది మొత్తం సోషల్ మీడియాలో. ఏదైతే విరాట్ కోహ్లీ జెర్సీ 18, అలాగే సీజన్ 18, అలాగే తేదీ కూడా క్యాలిక్యులేట్ చేసే 18 వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ గెలుస్తుందని చెప్పేసి ఒక ప్రెడిక్షన్ అయితే నడుస్తుంది. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవాలని చెప్పేసి కూడా బెంగళూరులో కొన్ని చోట్ల మాత్రం ఐటీ సంస్థలు కూడా సెలవులు ప్రకటించారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్. ముఖ్యంగా ఐపీఎల్ లో అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలిగిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ జట్టు టైటిల్ గెలవలేకపోయింది. పూర్తి స్థలం మాత్రం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఏదైతే క్వాలిఫైర్ 1 లో ఇదే కింగ్స్ 11 పంజాబ్ ని ఆ జట్టు చిత్తుగా ఓడించింది. ఆ జట్టు 101 పరుగులకి ఆల్అౌట్ చేసి భారీ విక్టరీ నమోదు చేసి నేరుగా ఫైనల్ చేరుకుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, అలాగే టీమ్ డేవిడ్, అలాగే ఫిల్ సాల్స్ లాంటి స్టార్ బ్యాటర్లు కూడా ఆ జట్టు సొంతం. అలాగే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హజిల్వుడ్ చాలా డేంజర్ బౌలర్ అని చెప్పి అతని దాంట్లో పరుగులు రావడం చాలా కష్టంగా మారుతుంది. సో ఈ అన్ని విభాగాల్లో చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో మాత్రం ఆ జట్టు హాట్ ఫేవరెట్ గా దిగుతుంది. మరోవైపు కింగ్స్ 11 పంజాబ్ కూడా ఇప్పటి వరకు ఒక టైటిల్ కూడా గెలవలేదు. ఆ జట్టు 2014 మాత్రం ఫైనల్ చేరింది. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే శ్రేయస్ అయ్యర్ గత ఏడాది 2024 కేకేఆర్ కెప్టెన్సీ నుంచి ఆ జట్టుకు టైటిల్ అందించారు. ఆ తర్వాత రిటర్న్ చేసుకోలేకపోయింది కేకేఆర్. ఆ తర్వాత కింగ్స్ 11 పంజాబ్ కు అతన్ని వచ్చి కెప్టెన్ గా వచ్చాడు. ఆ తర్వాత ఆ జట్టును కూడా ముందు నడిపించాడు నాయకత్వుడిగా. అలాగే బ్యాటింగ్ విభాగంలో కూడా సూపర్ పర్ఫార్మెన్స్ కనపరిచి ఆ జట్టును ఫైనల్ చేర్చాడు. సో తొలి టైటిల్ కోసం కూడా కింగ్స్ 11 పంజాబ్ కూడా హాట్ ఫేవరెట్ దిగుతుంది. ఏదైతే క్వాలిఫైర్ 2 లో బలమైన ముంబై ఇండియన్స్ కూడా ఆ జట్టు భారీ స్కోర్ ని చేజ్ చేసి కూడా రికార్డ్ స్థాయిలో విజయం సాధించింది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ అలాగే మిగతా బ్యాటర్లందరూ కూడా పటిష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇంగ్లీష్ లాంటి బ్యాటర్ కూడా ఆ జట్టుకు బలం అని చెప్పవచ్చు. అలాగే హర్షదీప్ సింగ్, అలాగే రుజువేంద్ర చహల్ స్పిన్నర్ కూడా అతనిపై కూడా భారీ ఆశలు పెట్టుకుంది కింగ్స్ 11 పంజాబ్. సో ఏది ఏమైనప్పుడు ఈ రెండు జట్లు కూడా భీకరంగా తలపడబోతున్నాయి. అదేవిధంగా ఈ సీజన్ లో బెంగళూరు పై 3 మ్యాచ్ దాటితే కింగ్స్ 11 పంజాబ్ 2 విజయాలు సాధించింది
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్. మొత్తానికి చూస్తున్నట్టే ఈ టైటిల్ కోసం మాత్రం ఇరు జట్లు మాత్రం హోరాహోరీగా తలపడబోతున్నాయి. ఈ జట్టు ఎవరైతే టైటిల్ గెలిచి అది తొలి ఛాంపియన్ గా అవతరించబోతున్నారు ఎవరనేది కూడా మనం చూడాలి, ఎవరు గెలుస్తారనేది కూడా. అదేవిధంగా ఎవరైతే 2025 ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంటారో వాళ్ళకి విన్నర్ కి 20 కోట్ల రూపాయలు, అలాగే రన్నర్ అప్ కి 13 కోట్ల రూపాయలు కూడా అందబోతున్నాయి. సో ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పటికే అహ్మదాబాద్ పూర్తిస్థాయిలో మాత్రం ముస్తాబ్ అయిపోయింది. మొత్తం ఎవరైతే సెలబ్రిటీస్ కూడా ఇప్పటికీ పర్ఫార్మెన్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 7 గంటల నుంచి కూడా మొత్తం హంగామా ఉండబోతుంది. సో ఎవరు గెలిచి ఒక చరిత్ర ఉండబోతే కొత్త ఛాంపియన్ మాత్రం ఈ 2025 ఐపీఎల్ సీజన్ లో మనం చూడబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.